హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన మల్టీ స్పెషల్లో వచ్చేసి తందూరి చికెన్ అండి. తందూరి చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ కిలో తీసుకున్నాను నేను, ఆయిల్, పసుపు, కస్తూరి మెంతి, మిరియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, జీలకర్ర ఇది జీలకర్ర వేయించి మిక్సీ పట్టుకున్నానండి. జీలకర్ర పొడి, కారం, నువ్వులు, ధనియా పౌడర్, పెరుగు. ఓకే ఫ్రెండ్స్, తందూరి చికెన్ వచ్చేసి నేను ఎయిర్ ఫ్రైలో చేస్తున్నానండి. ఈరోజు మనం తందూరి చికెన్ ఎయిర్ ఫ్రైలో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం చికెన్కి మసాలా పట్టిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇలా చికెన్ అంతా పక్కన పెట్టేసి మంచిగా ఇదే బౌల్లో ఆయిల్, కారం, కారం వచ్చేసి 2 స్పూన్స్ వేస్తాం. ఓకే, తర్వాత పసుపు, 1 స్పూన్ పసుపు, గరం మసాలా 1 స్పూన్, జీరా పౌడర్ 1.5 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ధనియా పౌడర్ 1.5 స్పూన్, సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులండి 2 స్పూన్, వచ్చేసి కస్తూరి మెంతి 1.5 స్పూన్ ఉంటుంది, వేసి పెట్టినాను. 1.5 స్పూన్ కస్తూరి మెంతి. ఇప్పుడు వచ్చేసి లెమన్, ఒకటిన్నర లెమన్ వేసుకున్నానండి. బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చేసుకుంటే ఇందులో కర్డ్ వేద్దాం. పెరుగండి, బాగా ఇలా మసాలా మిక్స్ చేసేసి మనం చికెన్ తీసుకుంటాం. చికెన్కి బాగా మసాలా పట్టించేసి
ఇలా కట్లు పెట్టుకున్నామండి దీనికి, చికెన్కి బాగా కట్లలో కూడా అలా పోసేసి మంచిగా మసాలా పట్టుకుంటాం. ఇంకో పీస్ వేద్దాం. ఇది కిలో చికెన్ అండి, 4 పీసెస్ వచ్చినాయి తందూరి చికెన్ పీసెస్. మంచిగా మసాలా పట్టించేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట ఉన్నా పర్లేదు. నేనేం ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను చాలా మటుకు. కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అంతే. ఇంకో పీస్ చూస్తున్నారండి, బాగా మసాలా మెయిన్ టేస్ట్కి మసాలా ఇంపార్టెంట్. మంచిగా ఓవెన్లో చేస్తాను చూడండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఫ్యామిలీకి చేసి పెట్టండి, ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి ఇంట్లో. అప్పుడు బయటికి వెళ్ళి తిందాం, హోటల్కి వెళ్దామని అనరు. పిల్లలు చక్కగా ఇంట్లోనే చేసుకుందామంటారు. మీకు కూడా హెల్ప్ చేస్తారు. నాకు ఇంట్లో పిల్లలు హెల్ప్ చేస్తారండి కొద్దిగా. ఇంకేం లేదండి, అంతే సింపుల్. ఏదైనా చేసుకోవాలంటే మన చేతిలో ఉంది. ఓపిక, ఇంట్రెస్ట్, ఎంత ఇంట్రెస్ట్తో చేస్తామో మనం అంత రుచిగా వస్తాయి వంటలు కూడా, టేస్టీగా ఉంటాయి. ఇష్టంతో చేస్తే మంచిగా ఉంటుందండి. చూడు మసాలా బాగా పట్టేస్తుంది, మంచిగా ఉంది చూడండి ఫ్రెండ్స్. అంతే అయిపోయింది ఫ్రెండ్స్, మసాలా పట్టించేసేది. నేను 2 అవర్స్ పక్కన పెట్టి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఎయిర్ ఫ్రైర్లో పెట్టేద్దామండి, మసాలా బాగా పట్టేసింది ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఆయిల్ అప్లై చేయాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి నాన్ వెజ్ చేస్తుంటే ఆ ఇంట్రెస్టే వేరే ఉంటుందండి వంట మాత్రం. ఎంత బాగా కుదురుతుందా లేదా అదొక టెన్షన్. ఓకే ఫ్రెండ్స్, మసాలా బాగా పట్టేస్తుంది చూడండి. బాగా ఓవెన్లో ఎయిర్ ఫ్రైర్లో పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి 2 పీసెస్ పెట్టినాయి. మనం కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేద్దాం. అసలు ఎయిర్ ఫ్రైలు, ఓవెన్లు వచ్చి చాలా మంచి పని చేసినాయి మనకి. లేదంటే డీప్ ఫ్రైలు చేసుకొని చక్కగా ఎక్కువ తినేసి ఇంకా హెవీ లావ్ అయిపోతాం. ఆల్రెడీ లావే ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్. స్టార్ట్ 180 degrees నుండి 35 minutes. మరి ఎక్కువ పెడితే చాలా డ్రై అయిపోతుంది. స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఒక 1/2 అవర్ లోపు తందూరి రెడీ అయిపోతుంది. నేను చక్కగా టేస్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూద్దాం. వావ్, మంచి స్మెల్ వస్తుందండి, తందూరి స్మెల్ చూడండి. వావ్, కాలుతా ఉంది. ఓకే,
చేసి పెట్టేస్తామండి. ముక్క బాగా సాఫ్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మన తందూరి చికెన్ రెడీ అయిపోయింది. చూద్దాం. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, చాలా టేస్టీగా ఉంది తినడానికి. ఓకే ఫ్రెండ్స్, తందూరి చికెన్ రెడీ. మనం స్మోకీ ఫ్లేవర్ ఇస్తాము. చూడండి, ఓకే ఫ్రెండ్స్, మనం స్మోకీ ఫ్లేవర్కి కొద్దిగా నెయ్యి వేసి త్వరగా మనకు హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నేను అడిగితే ఉత్తదే తింటాను నేనైతే. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. 2 minutes చాలా ఎక్కువ అవసరం లేదు. వావ్, ఆహా, నెయ్యి వాసన భలే వస్తుంది, స్మోకింగ్. చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.